నమస్తే అండి, నా పేరు వెంకటమాదే, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక ఎక్సలెంట్ కార్ అయితే తీసుకొచ్చాను. షోరూమ్ పీస్ అండి. ఇంకా షోరూమ్ నుంచి తీస్తే ఈ కార్ తీస్తే ఒకటే ఉంటుంది. నెంబర్ ప్లేట్లు తీస్తే కొత్త బండికి ఈ బండికి ఎవరు కూడా తేడా అయితే కనిపెట్టలేరండి. ఎందుకంటే ఇటువంటి కార్ అయితే నేను ఇప్పుడు వరకు కూడా ఎక్కడ చూడలేదండి. నేను చాలా కార్లు అమ్మాను, లో రీడింగ్ బండ్లు, కానీ ఇటువంటి కార్ అయితే నేను ఇప్పుడు వరకు ఎప్పుడూ చూడలేదు. అంత ఫస్ట్ క్లాస్ ఉంది కారు. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఇది మారుతి సుజుకి ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ అండి. 2019 మోడల్, 2019 మోడల్ డెల్టా వేరియంట్, 1.3 ఇంజిన్ అండి. డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్. ఇంకా ఈ బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఈ బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో 2019లో తీసుకున్నటువంటి ఓనరు, అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అతను ఈ బండి తీసుకున్న ఒక సంవత్సరం లోపే అతనికి ఫారిన్లో జాబ్ వస్తే అతను అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ బండి అయితే వాళ్ళ మిసెస్ పేరు మీద ఉందండి. వాళ్ళ హస్బెండ్ పేరు నుంచి మిసెస్ పేరు మీద ఉంది. 2 ఆర్సీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాళ్ళ మిసెస్కి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఉన్నారట, 2. సో ఆ మేడం ఎటు తిరిగే వాళ్ళు అయితే కాదు. ఈ బండి అయితే వాళ్ళ ఇంట్లో గ్యారేజ్లో పెట్టి అలాగే ఉండి సో ఎవరైతే ఇప్పుడు మనకి ఎవరైతే డీలర్ దగ్గర ఉందో బండి, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను వాళ్ళ ఇంటికి. చూసి ఆ బండి చూసిన తర్వాత అసలు ఒక మాట కూడా మాట్లాడకుండా ఆ బండిని పర్చేజ్ చేసి తీసుకొచ్చి అయితే మన ముందుకైతే నేనైతే చూపెడతా ఉన్నాను. ఈ బండిని కొనలేదండి, డీలర్ వాళ్ళు కొన్నారు. ఓకే, ఈ బండి అయితే 2019 మోడల్ అండి. భయ్యా ఇద్దరు దేగలు ఉదర్ దేక్తా ఫోన్ ఈసీ పోతాయి. ఓకే, 2019 మోడల్ అండి. డెల్టా వేరియంట్, డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్. ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 15,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. అసలు షోరూమ్ ట్రాక్ కాదు, ఈ ఒక బండిలో ఒక్కొక్క చోట స్కెచ్ మార్కింగ్స్ కానీ, ఇంజన్లో కానీ, బాడీలో కానీ చూపిస్తే అంతా మీరు అసలు ఇటువంటి బండిని ఎప్పుడు చూసి ఉండరు. ఖచ్చితంగా ఈ బండి ఫుల్ వీడియో మీరు అయితే చూడండి, ఎందుకంటే ఇటువంటి బండ్లు చాలా అరుదుగా దొరుకుతాయి. 15,000 కిలోమీటర్ తిరిగింది. 4 టైర్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటి వరకు అయితే కవర్ కూడా తీయలేదండి, ఎలాగుందో అలాగే ఉంది. వీల్ రాడ్ జాగిపోయిన కవర్లు కూడా ఓపెన్ చేయలేదు. బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. టోటల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ అండి. ఓకే సార్, ఒకసారి అయితే మీకు బండి చూపిస్తాను, దాని తర్వాత దీని ప్రైస్ ఏంటన్నది చెప్తాను. చూడండి, న్యూ షేప్ వెహికల్ అండి, గ్రే కలర్ వెహికల్. చిన్న స్క్రాచ్ అండి, కనపడినట్టు ఇక్కడ అంతే. బంపర్ కూడా పెయింట్ కాలేదండి, మొత్తం ఒరిజినల్. మీరు చూసుకోండి, హెడ్ లైట్స్ ఎంత క్లియర్గా ఉన్నాయి, ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదండి బండి పైన. ఇది ఫస్ట్ కీ అండి. ఈ కీ చూసుకున్నారా, ఫస్ట్ కీ ఇది. ఈ కీ ఇంత నీట్గా ఉంది. ఇంకా సెకండ్ కీ అయితే అన్యూడ్, ఇంత మటుకు ఓపెన్ కూడా చేయలేదు అది. ఓకే, మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. టైర్ కండిషన్ చూసుకోండి, ఎలా వీల్స్. ఒక చిన్న స్క్రాచ్ కనపడినట్టు, అదేం కాదు, రబ్బింగ్ పాలిషింగ్కి పోతుంది. చూడండి ఒకసారి, చాసిస్ నెంబర్తో పాటే పెడుతున్నాను, కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోండి. చూసారా, ఇక్కడ గ్రీజ్ ఉంటుంది. ఇది కూడా ఇంకా కలర్ కూడా మారలేదు, అంత ఒరిజినల్గా ఉంది. సీట్ కవర్స్ కూడా మంచి లగ్జరీ కవర్స్ అయితే ఎంచుకున్నారండి. ఇది కీ స్టార్ట్ కాదండి, పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. చూసుకోవచ్చు, టాప్ ఎండ్లో ఏ వేరియంట్స్ ఉంటాయి అన్నీ కూడా ఈ బండిలో అయితే ఉంటాయి. స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ఫోన్ లిఫ్టింగ్ అఫింగ్, బ్లూటూత్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ. గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి. ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అసలు ఈ కవర్ కూడా ఇంకా పాతగా అయిపోలేదండి. చూసుకోండి, ఎలా ఉందో అలాగే ఉంది పాలిథిన్ కవర్. చూసుకున్నారా, రీడింగ్ 15,327 కిలోమీటర్లు అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. దీనిపైన చిన్న స్క్రాచ్ కూడా లేదండి ఈ క్లస్టర్ పైన. అంతా నీట్గా ఉంది బండి. ఇందాక చెప్పాను కదా, లైక్ షోరూమ్స్ తీస్తే ఎలా ఉంటుందో అలాగ ఉందని. ఈ సీట్లలో కూర్చున్నట్టు కూడా అనిపించట్లేదు నాకైతే అసలు ఎవరు కూడా. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి. చూసుకోండి, ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి చిన్న స్క్రాచ్ కదా, డాట్లెస్ కార్ అండి.
చూసుకోండి. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు బయటికి కూడా తీయలేదు. వీల్ రాడ్ జాగిపోయిన కవర్ కూడా తీయలేదు. ఇంకా స్కెచ్ మార్క్స్ కూడా చూసుకోవచ్చండి. ఒరిజినల్ ఇవి అయితే ప్లేట్స్ కూడా ఇంత మట్టుకైతే ఓపెన్ అయితే చేయలేదు. సేఫ్టీ గార్డ్స్ అయ్యి రోడ్డు మీద పనిచేసినప్పుడు అవి మనం పెట్టుకుంటాం అనమాట. భయ్యా బాగా అడగను. ఈ కారు ఎవరైనా తీసుకుంటే ఇంకా కొత్త బండి మనకి తక్కువ ధరకు వచ్చినట్టే అండి. దాని గురించి ఇంకా మాటముడుగా మాట్లాడేది ఏం లేదు. చూసుకోవచ్చండి. బీజేసీ ఏబీసీ కూడా రిలీజ్ కాలేదు. ఇది చూసుకోవచ్చండి. కంప్లీట్గా ఇంజన్ పొజిషను మీకు కనపడుతుందా క్లియర్గా. ఇంకా స్టిక్కర్స్ కూడా ఊడిపోలేదు. అన్ని స్కెచ్ మార్క్స్ అలాగే ఉన్నాయండి. ఇదిగోండి బోల్డ్స్ మీద చూసుకోవచ్చుగా. ఏబిఎస్ ఇది చూసుకోండి. ఆప్రాన్ కనపడుతున్నాయి. స్టిక్కర్స్ ఇంకా ఇక్కడ కూడా చూడండి. ఇంకా స్టిక్కర్స్ అన్నీ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి. లైవ్లో చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. భయ్యా బంద్ గారు इधर भैया రైట్ సార్. బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను. మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి. మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి. 2019 మోడల్ డెల్టా వేరియంట్. సెకండ్ ఓనర్ బండి. ఒక్క ఇంట్లోనే ఇద్దరు ఆర్సీలు అయితే మారినాయి. హస్బెండ్ పేరు నుంచి వైఫ్ పేరు మీదకి వచ్చింది. 2 ఆర్సీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. 2019 మోడల్ 1.3 ఇంజిన్ అండి. ఇది కేవలం 15,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 4 టైర్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అది యూజ్ చేయలేదు. బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే లైక్ షోరూమ్ నుంచి తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది. ఈ వెహికల్ వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 7,25,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి, ఎక్కువ అయితే లేదు. 7,25,000 ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటనేది చెప్తాను. వెహికల్ మాత్రం షోరూమ్ పీస్ ఎలా ఉందో అలాగ ఉందండి. మీరు లైవ్లో చూసినా కానీ, ఇక్కడికి వచ్చినా కానీ, మీ దగ్గరికి నేను పంపించిన తర్వాత చూసినా కానీ, ఈ బండికి ఒక చిన్న వంక ఈ బండిలో ఇది ఉందని చెప్పడానికి కూడా ఏమీ లేదండి. అంత పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే నేను ఇంతగానో మళ్ళీ చెప్తున్నానంటే ఈ వెహికల్ నాకు అంత బాగా నచ్చింది. నాకు ఈ కలర్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. వెహికల్ కూడా తక్కువ రీడింగ్ తిరిగింది. అసలు ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదు. ఎవరైనా తీసుకుంటే నిజంగా అదృష్టవంతులే. 7,25,000 అండి, ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది, కొద్దిగా అయితే ఉందండి, ఎక్కువ అయితే లేదు. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైజ్ ఏంటనేది చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ముందుకు ఇంకా మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మరొకసారి అయితే ఈ కారు గురించి ఎంత చెప్పినా తక్కువే. మరొకసారి అయితే మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను, చూడండి. నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నారండి వాళ్ళు. ఓకే సార్, ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను. కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి, ఎక్కువ అయితే లేదు. ఒక 10,000 20,000 అంతకంటే అయితే ఎక్కువ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ.